మేఘన అయితే ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి పంచమి అలాగే ఫణీంద్ర అక్కడికి వెళ్తారు. ఇక పంచమి అయితే మేఘన ఏమైంది మేఘన ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పి పంచమి అడిగితే మేఘన ఇలా అంటుంది, లేదు పంచమి నేను చచ్చిపోవాలన్నానా చచ్చిపోవాలి. ఆ కరాలి మా అమ్మ నాన్నని చంపేస్తుందంట అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఫణీంద్ర అయితే అస్సలు నమ్మడు. ఇక పంచమి అయితే మేఘన మాటలని అలా వింటూ ఉంటుంది. అవును పంచమి, ఆ కరాలి మా అమ్మ నాన్నని చంపేస్తుందట అని చెప్పి అంటుంది. ఇక పంచమి అయితే ఇప్పుడు కరాలి ఎక్కడ ఉంది నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు, ఆ కరాలి నువ్వు మోక్షని పెళ్లి చేసుకొని రాకపోతే నేను మీ అమ్మ నాన్నని చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చింది పంచమి అని చెప్పి అని మేఘన అయితే పంచమితో చెప్తుంది. ఆ మాటలు విన్న ఫణీంద్ర అయితే పంచమితో ఇలా అంటూ ఉంటాడు, పంచమి నువ్వేమీ ఈ నంగనాచి మాటలు నమ్మకు. ఈ మేఘన మనల్ని నమ్మించడం కోసం అనేసి ఈ నాటకం అంతా ఆడుతుంది. ఈ మేఘననే కరాలి అని చెప్పి ఫణీంద్ర అంటాడు. ఆ మాటలు విన్న పంచమి అయితే మేఘనని ఒక దగ్గరకు తీసుకుని వెళ్ళి మేఘన చంప పగలగొట్టి, ఇప్పుడు చెప్పవే నిజం, నువ్వు కరాలివా మేఘనవా అని చెప్పి పంచమి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆ చంప దెబ్బతిన్న మేఘన అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి, దొరికిపోయానే, నిజం చెప్పాలా వద్దా అని చెప్పి మేఘన అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.